హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. లిస్ట్ 2 వారికి గుడ్ న్యూస్ అలాగే న్యూ అప్డేట్ అయితే వచ్చింది. మీ స్టేటస్లో కనుక ఈ ఆప్షన్ ఉంటే ముందుగా వారికి మాత్రమే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే చాలామందికి ఇల్లు వచ్చిన వారికి ఏ విధంగా తెలియజేస్తున్నారు. లిస్ట్ 2లో పేరున్న ప్రతి ఒక్కరికి ఇళ్ళ పంపిణీ చేయబోతున్నారా? అలాగే అప్లై చేసిన వారివి పేర్లు వచ్చిన వారివి చాలామంది అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అంటే ఏమిటి? అలాగే చాలామందికి డేటా నాట్ ఫౌండ్ అని కూడా చూపిస్తుంది. అలాగే మీకు ఇల్లు వచ్చినప్పుడు లొకేషన్తో సహా ఈ విధంగా అయితే తెలియజేయబోతున్నారు. అది ఎలా తెలియజేయబోతున్నారు? అలాగే డైలీ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. లేటెస్ట్గా ఇనిషియల్ టైప్ లిస్ట్ అని కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. చాలామందికి అయితే ఇది అప్డేట్ అయింది. అలాగే ఇళ్ళ పంపిణీ ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది ఇళ్ళ గురించి అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. అలాగే రోజుకొక అప్డేట్ అయితే వస్తుంది. లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలామందికి ఇల్లున్న వారికి ఇళ్ళనైతే పంపిణీ చేశారు. ఈసారి అలా మిస్టేక్ కాకుండా ఎవ్రీథింగ్ అయితే డీటెయిల్గా చెక్ చేసి ఇల్లు లేని వారికి ఇల్లులు ఇవ్వాలని ఇలా అప్డేట్స్ అయితే చేస్తూ చాలామందివి ఎర్రర్స్ కనిపెట్టి అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేస్తున్నారు. అలాగే మీ అప్లికేషన్లో ఇక్కడ చూపిస్తున్న స్టేటస్ కనుక అప్లోడ్ అయి ఉంటే మీకైతే ఇల్లు 100% అయితే వచ్చినట్టు. ఇక్కడ ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ దగ్గర రెంట్ అని అయితే ఉంది. రెంట్ ప్లేస్లో ఓన్ అని ఉంటే మీ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇల్లు వచ్చిన వారికి ఖచ్చితంగా ఫోన్ కాల్స్ ద్వారానే తెలియజేయబోతున్నారు. అలాగే ఇళ్ళ పంపిణీ నెక్స్ట్ మంత్లో అయితే చేయబోతున్నారు. సో అలాగే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అంటే మీకు ఒకవేళ ఇల్లు కనుక శాంక్షన్ అయితే అక్కడ అప్రూవ్డ్ అని అయితే వస్తుంది. డేటా నాట్ ఫౌండ్ అని వస్తే మీ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయినట్టు. సో